నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారా ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ మాకు కొంచెం భరోసానిస్తే అన్న హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అయితే ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు చరిత్ర సృష్టించారు అనే వార్తకు సంబంధించి హెడ్లైన్ ఏమిచ్చారంటే మాకు కొంచెం భరోసాని ఇస్తే మేమైతే అద్భుతాలు సృష్టిస్తాం అన్నట్టుగా ప్రభుత్వంలో పాఠశాలలో చదువుతున్నటువంటి 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు చరిత్ర సృష్టించారు. ఈ నెల 15న సాహసయాత్ర ప్రారంభించి 5364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు శనివారం అయితే చేరుకున్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మీరు గనక ప్రభుత్వం గనక మాకు సహాయ సహకారాలు చేయుతనిస్తే ఇంతకన్నా పెద్ద అద్భుతాలు అయితే మేము సృష్టిస్తామన్నట్టుగా మాకు కొంచెం భరోసానిస్తే అనే హెడ్లైన్తో కొన్ని వార్త ఈ విధంగా ఉంది. మనమిచ్చే కాస్తంత భరోసా కొండంత బలమవుతుంది, మీ వెనుక మేమున్నాం అంటూ వెన్ను తడితే మిన్నును తాకే విజయాలు సాధ్యమవుతాయి. అట్లాగే ప్రోత్సాహకంగా అందించే చిన్నపాటి చేయూత చిరస్థాయిగా నిలిచిపోయే గెలుపు చిరునామా అవుతుంది. ఇదిగో రుజువులివిగో అంటూ ఒక మొన్న ఎవరెస్ట్ బేస్ క్యాంపును అయితే చేరుకున్నటువంటి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులైతే చరిత్ర సృష్టించినటువంటి వార్తకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నారు. ఎవరెస్ట్ అయినా సరే దేన్నైనా సరే అలబోకగా ఎక్కేస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రభుత్వం కనుక సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది అన్నట్టుగా ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త, ఆదాయం ఆదరువు అన్నట్టుగా తిన్నవారికి ఆరోగ్యం, అమ్మిన రైతులకు ఆదరవుగా ఉండేలా ఆదాయం అంటే ఆదరవుగా అంటే కొద్దిగా భరోసానిచ్చేలాగా కొద్దిగా ఆధారంగా ఉండేలా ఆదాయం. ఇది విజయవాడకు చెందిన వన్ ఎర్త్ వన్ లైఫ్ సభ్యుల కొత్త ఆలోచన. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రైతుల దగ్గర అమ్మటం వల్ల వాళ్ళకి కాస్త ఆదాయం వచ్చినట్టుగా ఉంటుంది. మంచి వెజిటబుల్స్ కానీ ఇంకేమైనా కొనుక్కున్న ఆలోచన ఆరోగ్యకరంగా ఉన్నట్టుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వన్ ఎర్త్ వన్ లైఫ్ సభ్యుల కొత్త ఆలోచన. సేంద్రియ ఉత్పత్తులను నేరుగా రైతులే విక్రయించేలా చేసిన ఏర్పాటు లాభదాయకంగా మారింది. రైతులు వాళ్ళకు సంబంధించిన ప్రొడక్ట్స్ వాళ్ళు ఏమైతే పండిస్తారో వాటిని డైరెక్ట్గా అమ్మే విధానం అయితే సక్సెస్ఫుల్ అయింది. కొంచెం వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా ఉంది అన్నట్టుగా ఆదాయం ఆదరువు అన్నట్టు హెడ్లైన్తో కూడిన వార్త ఉంది. నెక్స్ట్, కొత్త ఉద్యోగం సరికొత్త జీవితం అన్నట్టుగా వర్షిని ట్రాన్స్జెండర్ ఈమె అనమాట. విద్యావంతురాలైన ఆమెను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన పర్సనల్ అసిస్టెంట్ పిఏగా నియమించుకున్నారు. సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు అంటూ ఒక వార్త అయితే ఉంది. ట్రాన్స్జెండర్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అయితే పిఏగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు అన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ వార్తకు సంబంధించి. ఇక మెయిన్ వార్తకు వచ్చేసరికి డీజిల్ పెట్రోల్ సరఫరా పెరగాలి అంటూ నిల్వలు లేవన్న బోర్డులు ఎక్కడా కనిపించకూడదు అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఎక్కడికక్కడ ఏపీకి కనుక చూసుకుంటే ఎక్కడికక్కడ డీజిల్ పెట్రోల్ కొరత అయితే ఏర్పడింది. నో స్టాక్ బోర్డ్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే 3 రోజుల కిందటే సమస్య గుర్తిస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదు? గత 3 రోజుల నుంచి ఇదే సమస్య ఉత్పన్నం అవుతోంది కదా, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కదా, మరి ఇటువంటి టైంలో 3 రోజులుగా ఇలా ఇబ్బంది పడుతున్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటూ ఆయన అధికారులని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. రైతులకు ఇబ్బందులు రానియొద్దు, అయితే డీజిల్కి సంబంధించి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే నేను సమీక్షా సమావేశం అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపై నిర్వహించి అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా సమస్య తలెత్తడానికి కారణాలపై విచారణకు ఆదేశం. అయితే ఇంత సడన్గా ఎక్కడా లేకుండా ఓన్లీ ఏపీలోనే ఎందుకు ఇంత సమస్య తలెత్తింది, దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని మీద అయితే విచారణకు అయితే ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి కనుక మనం చూస్తే 3 రోజుల కిందటే డీజిల్ పెట్రోల్ కొరత తలెత్తుతోందని గుర్తించిన పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నట్టుంది. అయితే సమస్య తలెత్తిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడే సమయంలో నివేదికలు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. సోమవారానికి రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ సరఫరా పెరగాలని ఏ బంకు వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించకూడదు అంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అంతకుముందు ఉదయం ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులతో అలాగే పెట్రోలియం సంస్థల ప్రతినిధులతో అయితే ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత కారణాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో 4000
510 బంకులు ఉండగా కొరత కారణంగా 421 అయితే మూతపడ్డాయి అన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఈ సమస్య 3 రోజుల ముందు నుంచే ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది తెలిసినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంధన పాటలు ఇంతింత కాదయా అన్నట్టుగా డీజిల్ పెట్రోల్ కోసం హాహాకారాలు అంట. ఇదిగోండి ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయింది కదా పెట్రోల్ బంక్స్ దగ్గర, అదంతా ఇలా విజువల్ రూపంలో ఇచ్చారు. అయితే సగానికి పైగా బంకులు అయితే మూతపడ్డాయి అన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని పరిస్థితి అయితే ఇప్పుడు తలెత్తింది. డబ్బాలతో రాత్రిళ్ళు నిరీక్షిస్తున్న రైతులు. మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రోజు సోమవారానికి అయితే ఈ సమస్యకు సంబంధించి పరిష్కారం అయితే చూపాల్సిందే. నో స్టాక్ బోర్డ్స్ మాత్రం ఎక్కడా కనిపించడానికి వీలు లేదు అన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న నెలకొన్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఈ రేపటి వరకు కూడా ఇదే సమస్య కొనసాగే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, సరఫరాలో లోపాలతోనే బంకుల మూత అంటూ మంత్రి మనోహర్ కూడా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ నిల్వల కొరత లేదని, సరఫరాలో లోపాల కారణంగానే కొన్ని చోట్ల బంకులు మూతపడుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇంధన కొరత ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో కొన్ని రకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇదైతే అసత్య ప్రచారం మాత్రమే, కొరత అయితే ఎక్కడా లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకురావడం జరిగింది. నిల్వల కొరత అయితే లేదు, సరఫరాలో లోపాల కారణంగానే ఇదంతా తలెత్తింది అన్నట్టుగా కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మాత్రం ఈ పెట్రోల్కి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్షలో ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, అట్లాగే ఎందువల్ల ఏర్పడింది ఏంటనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 6లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ట్రంప్ విందులో పేలిన తుపాకీ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అసలు శ్వేత సౌధ విలేకరుల డిన్నర్ జరుగుతున్న హోటల్లోకి తీసుకువచ్చిన దుండగుడు. అయితే ఒక దుండగుడు ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది ఆ హోటల్లోకి. అయితే భద్రతా సిబ్బందిపైకి కాల్పులు జరిపాడట. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ ఏజెంట్లు విందు జరుగుతున్న బాల్ రూమ్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో తప్పిన ముప్పు. అయితే ముప్పు అయితే తప్పినట్టుగా తెలుస్తోంది. సురక్షితంగా బయటపడ్డ అధ్యక్ష ఉపాధ్యక్షులు అన్నట్టుగా. అయితే ఘటనా స్థలిలోనే అదుపులోకి నిందితుడిని అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రెండేళ్లలో ఇలాంటిది మూడోసారి. అయితే గత రెండేళ్ల నుంచి కనుక గమనించినట్టయితే ఇది జరగడం మూడోసారట. దాడి యత్నాన్ని ఖండించిన మోదీ ప్రపంచ దేశాల నేతలు అంటూ మొత్తానికి ఆ నిందితుడిని అయితే అక్కడ స్పాట్లోనే పట్టుకోవడం జరిగింది. దీని అయితే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రపంచ దేశాల నేతలు కూడా దీన్ని ఖండించినట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే మాత్రం, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి హత్యాయత్నం జరిగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో త్రుటిలో ఆయన సతీమణి మెలనియా, ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ దంపతులు ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నారు. త్రుటిలో ప్రమాదం తప్పిందట. తుపాకులు కత్తులతో వచ్చిన ఆగంతకుడు శ్వేత సౌధం విలేకరుల సంఘం విందు జరుగుతున్న హోటల్లోని బాల్ రూమ్ వైపు వెళ్తూ కాల్పులకు దిగడంతో ఒక్కసారిగా భీతావహ వాతావరణం అయితే అక్కడ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే సీక్రెట్స్ ఏజెంట్స్ అయితే స్పందించడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. అక్కడ పెను ప్రమాదం తప్పింది. అయితే అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే నిందితుడిని అదుపులోకి తీసుకొని బంధించారు అన్నట్టుగా అయితే ఉంది. ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, 4 దశలు 1200 సర్క్యూట్స్ కిలోమీటర్ల లైన్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. గ్రీన్ ఎనర్జీ కారిడార్కు కేంద్రం అయితే ఆమోదం తెలిపింది అన్నట్టు 21,500 కోట్ల రూపాయలతో కొత్త ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అయితే ఏర్పాటు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రతిపాదన అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనివల్ల ఏటా 2,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేలా కూడా విస్తరణ జరగబోతోంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఎనర్జీ కారిడార్ను 4 దశల్లో పూర్తి చేయాలని ట్రాన్స్కో నిర్ణయించింది. ఒక్కో దశ 2 ఏళ్ల చొప్పున 8 నుంచి 10 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మొత్తానికి 21,500 కోట్ల రూపాయలతో జీఈసీ అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే,
ముదిరాకే మహమ్మారి జాడ అంటూ అది రొమ్ము క్యాన్సర్కి సంబంధించి అదేంటంటే ఇనిషియల్గా ఎక్కడా కూడా గుర్తించబడట్లేదు, బాగా ముదిరిపోయిన తర్వాతే గుర్తిస్తున్నారు అన్నట్టుగా ముదిరాకే మహమ్మారి జాడ అయితే తెలుస్తోంది అన్నట్టుగా అధికుల్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతోంది. ఈ రొమ్ము క్యాన్సర్ని గనక స్టార్టింగ్ దశలో గుర్తించడం ఎవరు గుర్తించట్లేదు, అది ముదిరిపోయిన తర్వాతే గుర్తిస్తున్నారు అన్నట్టుగా ప్రతి 8 మందిలో ఒకరికి ఇతర అవయవాలకు వ్యాపించాకే నిర్ధారణ. అయితే ప్రతి 8 మందిలో ఖచ్చితంగా ఒకరికైతే లోపల బాగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాతే గుర్తిస్తున్నారు. వీరిలో ఎముకలకు వ్యాప్తి 25% అన్నట్టుగా ఇచ్చారు. 2015-20 మధ్య గుర్తించిన వారిలో పెరిగిన మెటాస్టాటిక్ ముప్పు దీనివల్ల చాలా ఉంది అన్నట్టుగా తొలి దశలోనే గుర్తించడంపై దృష్టి పెట్టాలంటున్న నిపుణులు. ICMR NCDIR అధ్యయనంలో అయితే ఈ విధంగా వెల్లడైందట. అయితే రొమ్ము క్యాన్సర్ నిర్ధారణను ఆ అధికుల్లో కూడా చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారు అన్నట్టుగా ఒక నివేదిక అయితే వెల్లడైనట్టు తెలుస్తుంది. తాజాగా ప్రఖ్యాత వైద్య పత్రిక ది లాన్సెట్లో ప్రచురితం. రొమ్ము క్యాన్సర్కి సంబంధించి ఇనిషియల్ స్టేజ్లో గుర్తించట్లేదు, అది బాగా స్ప్రెడ్ అయిన తర్వాతే గుర్తిస్తున్నారు అన్నట్టుగా దీని మీద అయితే ఒక వార్త అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వార్తకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త ఏమిటి అంటే విశాఖలో కూలిన రైల్ ఓవర్ బ్రిడ్జ్ సెంటరింగ్ 8 మందికి గాయాలు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఇక్కడ కూలిపోయినట్టుగా ఉంది. దీనివల్ల 8 మంది గాయాలయ్యనియట. రైల్ ఓవర్ బ్రిడ్జ్ సెంటరింగ్ కోల్డంతో 8 మంది కార్మికులు గాయపడిన ఉదంతం ఇది. విశాఖపట్నం ఆటో నగర్లో రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. అటు కొంత భాగం ఇటు కొంత భాగం పూర్తిగా అనుసంధానిస్తున్నారు. అయితే పిల్లర్కు మధ్య ఐరన్ పైపులతో సెంటరింగ్ అమర్చి దానిపై స్లాబ్ వేస్తున్నారు. స్లాబ్ పనులు 65% పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 12:30 అకస్మాత్తుగా సెంటరింగ్ స్లాబ్ కుప్పకూలాయి. ఆ సమయంలో 8 మంది కూలీలు స్లాబ్ పై ఉన్నారు. వారంతా కింద పడిపోయారు. స్థానికులు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కూలీల్లో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి పెద్ద ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఒక రకంగా అయితే ఎవరికి కూడా ఏం అవ్వలేదు, దాదాపు 8 మంది ఉన్నారు, గాయపడ్డారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ అదుర్స్ డయాగ్రిడ్ టవర్స్ అంటూ అత్యాధునిక సాంకేతికతతో అత్యంత ఎత్తైన భవనాలు అంటూ రాజధాని అమరావతికి తలమానికంగా నిర్మాణం అయితే జరగబోతుందట. కోర్వాల్ త్రిభుజాకారపు ఇనుప స్తంభాలపైనే మొత్తం భవనం బరువు ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా లిఫ్టులు పాంట్రీలు వంటి వసతులన్నీ కోర్వాల్లోనే ఏర్పాటు చేస్తారంట. అయితే విశాలమైన ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది అన్నట్టుగా దీనికి సంబంధించిన నమూనా కూడా ఇదంతా కూడా ఇచ్చారు. నిలువు కాలమ్స్ భవనం లోపల స్తంభాలు ఉండవు అన్నట్టుగా ఇదంతా దీనికి సంబంధించి ఇచ్చారు. డయాగ్రిడ్తో భవనం నిర్మించి లోపల ఎలా ఉంటుంది అన్నట్టుగా నమూనా కూడా ఇవ్వటం జరిగింది. మొత్తానికైతే రాజధాని అమరావతికి తలమానికంగా ఈ నిర్మాణం ఉండబోతుంది. డయాగ్రిడ్ టవర్స్ అన్నట్టుగా అత్యాధునిక సాంకేతికతతో అత్యంత ఎత్తైన భవనాలు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, చిలుకలు వన్యప్రాణులే, వాటి వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారం కూడా ఇవ్వాల్సిందే అన్నట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు అయితే ఆదేశం జారీ చేసింది. చిలుకలు కూడా వన్యప్రాణులుగానే పరిగణించాలి, వాటి వల్ల కలిగే నష్టానికి కూడా పరిహారం చెల్లించాలి అంటూ బాంబే హైకోర్టు అయితే మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఇంకో 2-3 వార్తలు ఉన్నాయి ఈనాడుకు సంబంధించి. అవి ఏంటంటే రాష్ట్ర ఉత్సవంగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి అంటూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ కెమెరా కన్ను మూతపడింది, ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ రఘురాయ్ ఇక లేరు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ దిగ్బంధనం తొలగించాల్సిందే, అప్పటిదాకా అమెరికాతో చర్చలు ఉండవు అంటూ ఇరాన్ అధ్యక్షులు పెజియష్కియన్ స్పష్టీకరణ. ఇస్లామాబాద్కు తిరిగొచ్చిన అరాగ్జీ అసీం మునీర్తో భేటీ అంటూ యుద్ధానికి సంబంధించిన ఒక వార్త. మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ 3 వార్తలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీలో ఉన్నాయి. సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వచ్చేసరికి గుజరాత్ ఘనంగా కోల్కతా సూపర్ విజయం అంటూ IPLకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ బెంగాల్లో గూండారాజ్ అంటూ మహిళలను వేధించే గూండాలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం ఇస్తోందని ప్రధాని మోదీ అయితే మండిపడినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగొచ్చి అమెరికా బృందం వచ్చేలోపే పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ మళ్ళీ పాకిస్తాన్లో ప్రత్యక్షమయ్యారు అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ రఘురాయ్ కన్నుమూత, దేశంలో ఫోటో జర్నలిజానికి పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫోటోగ్రాఫర్ రఘురాయ్
తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ సూపర్ సెబాస్టియన్ అంటూ కెన్యా అథ్లెట్ సెబాస్టియన్ సావి లండన్ మ్యారథాన్ను 1 గంట 59 నిమిషాల 30 సెకండ్లలో ముగించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త మెయిన్ వార్త ఏమిటి అంటే, ఈ పాపం సర్కారుదే, పెట్రోల్కి డీజిల్కి కొరత ఏర్పడిన పాపం మాత్రం సర్కారుదే అన్న హెడ్లైన్కి సంబంధించి వీళ్ళు ఏమి ఇచ్చారంటే, ఈ వార్తకు సంబంధించి హెడ్లైన్ ఈ పాపం సర్కారుదే, ఇది కూడా దీనికి బాధ్యత మాత్రం ప్రభుత్వాన్నే వహించాలి, ఇది ప్రభుత్వ పనే అన్నట్టుగా. దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఒక్క ఏపీలోనే ఎందుకు? నెక్స్ట్ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈ కొరతే లేదు, ఇక్కడ మాత్రమే ఎందుకు అంటే ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఈ పాపం సర్కారుదే అన్నట్టుగా వీళ్ళు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఆ రాష్ట్రాల్లో కావాల్సినంత మేర విక్రయాలు, రాష్ట్రంలో మాత్రం డీజిల్ పెట్రోల్కు తీవ్ర కటకట, 70% బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం, రాష్ట్ర వ్యాప్తంగా సగానికి సగం బంకులు అయితే మూసివేయబడ్డాయి అన్నట్టుగా, కొన్ని బంకుల్లో మాత్రం రేషన్ లెక్కన అమ్మకాలు జరుగుతున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడలో కార్లకు డీజిల్ 10 నుంచి 15 లీటర్లే, బైకులకు 200 రూపాయల పెట్రోలే, బంకుల వద్ద కనుచూపు మేర బార్లు తిరిగిన వాహనాలు, సరఫరా లేదంటున్న డీలర్లు, కొరతే లేదంటూ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు అంటూ. అయితే కొరత ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ లేదని ఏం చెప్పలా. అయితే సమస్యను గుర్తించి చక్కదిద్దడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైందట. సమన్వయం లేదు, నిఘా లేదు, పరిష్కారం దిశగా చర్యలు లేవు అంటూ కూడా ఈ వార్తకు సంబంధించి, పెట్రోల్ సంబంధించి ఇదంతా కూడా పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లేవు, ఇక్కడ మాత్రమే ఏర్పడింది. అంటే కనీసం దీని మీద అవగాహన లేదు, సమస్య తలెత్తినప్పుడైనా సరైన చర్యలు తీసుకోలేదు. రేషన్ దుకాణాల్లో ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ విధంగా తీసుకోవాల్సి వచ్చింది. ఇదంతా వైఫల్యం. చంద్రబాబు నాయుడు ప్రతి సమస్యను కూడా పట్టించుకునే రీతి విధానం అయితే తెలియకపోవటం వల్ల ఇదంతా వచ్చిన సమస్య అన్నట్టు, ఈ పాపం సర్కారుదే అంటూ వీళ్ళు హెడ్లైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం అంటూ ఇంకొక వార్తకు సంబంధించి హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే, డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం మన హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దుండగుడి కాల్పులు, మొత్తానికి దుండగుడిని కూడా అక్కడే బంధించినట్టు తెలుస్తోంది. ట్రంప్పై 2 ఏళ్ల వ్యవధిలో ఇది 3వ హత్యాయత్నం చేయటం అనేది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ నిందితుడు బెస్ట్ టీచర్ అట, అతను ట్యూటర్, సాఫ్ట్వేర్ డెవలపర్, కంప్యూటర్ ప్రోగ్రామర్ కూడా. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు. అయితే అతడు ఉన్మాది అంటూ కూడా శక్తివంతులనే లక్ష్యంగా చేసుకుంటారు డొనాల్డ్ ట్రంప్ ఆక్షేపణ. అయితే అతను ఉన్మాది, శక్తివంతులు ఎవరైతే ఉంటారో నాలాంటి శక్తివంతులు ఆయనకి నేనే కనిపించినట్టున్నాను, అందుకే నన్నే టార్గెట్ చేశాడు అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఆక్షేపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూద్దాం. వలపు వల, నలుగురికి ఊస్టింగ్ అంటూ సాక్షి వరుస కథనాలతో టీడీపీ గ్యాంగ్ హనీ ట్రాప్ భాగోతం బట్టబయలు అయింది. అయితే దందాకు సహకరించిన ఎవరైతే సర్వీసులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేశారు సర్వీస్ నుంచి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ పేర్లు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వీఆర్కు 3 టౌన్ సీఆర్ రవీంద్రనాథ్ యాదవ్ అన్నట్టుగా నిందితుల్లో ఇప్పటిదాకా 8 మందికి రిమాండ్ అట. అయితే ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయనో తీవ్ర ఉత్కంఠ అయితే ఉంది అన్నట్టుగా, వలపు వల, నలుగురికి ఊస్టింగ్ అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ పరిహారం అడిగితే ఊరు దిగ్బంధం, అభివృద్ధి ముసుగులో అన్నదాతకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసింది, పరిహారం అడిగినందుకు ఇట్లా చేశారు అన్నట్టుగా. గూగుల్ డేటా సెంటర్కు భూములు లాక్కున్న సర్కారు 100 మంది రైతులకు పైసా పరిహారం ఇవ్వకుండానే శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు అంటూ విశాఖ జిల్లా తుర్లువాడలో 144 సెక్షన్ విధించి రైతుల గొంతు నొక్కుతున్న సర్కారు నిరసన వ్యక్తం చేయకుండా పరిహారం అడగకుండా నిర్బంధించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ ఉద్యమం ఉధృతమే అంటూ ఉపాధ్యాయుల సమస్యలపై చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం, ఫ్యాప్టో ఆగ్రహం అంటూ తక్షణమే 12వ పిఆర్సీని నియమించాలంటూ డిమాండ్ చేశారు. 30% ఐఆర్ ప్రకటించాలి అంటూ విజయవాడలో 2వ రోజు కొనసాగిన నిరాహార దీక్షలు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ కోరి తెచ్చుకుంటే కాలేజీని కాజేస్తోంది అంటూ కూటమి సర్కారుపై ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ డైరెక్టర్లు అయితే ఆవేదన చెందుతున్నారట. అత్యంత విలువైన కాలేజీని సొంతం చేసుకోవడానికి ముఖ్య నేత ఒకళ్ళు పన్నాగాలు పన్నుతున్నారు అన్నట్టుగా తన బినామీలతో తీవ్ర ఒత్తిళ్లు ముఖ్య నేత తరపున బెదిరిస్తున్న ఓ మంత్రి ఈ నెల 29న కొత్త డైరెక్టర్ల ఎన్నికకు కీలక సమావేశం అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది.
డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. కత్తితో టీడీపీ నేత హల్చల్ చేశాడు అంటూ ఒక వార్త. కాఫీ తోటల్లో 749 కిలోల గంజాయి అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా ఉంది. అయితే బీసీల అభ్యున్నతే వైఎస్ఆర్సీపీ ధ్యేయం అంటే ఇంకొక వార్త. అయితే ఏయూ శతాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం అంటూ ఇంకొక వార్త. మొత్తాన్ని ఈ వార్తకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త, పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుకు రెడీ అంటూ బాపట్ల జిల్లా రెవెన్యూ యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదు అంటూ అట్రాసిటీ వర్తించదు అంటూ హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది. అయితే సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం చర్యలపై ఇటీవల మరోసారి కోర్టు ఆరా. దీంతో హోదా రద్దు ప్రక్రియ వేగవంతం అయింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ట్రంప్పై హత్యాయత్నం అంటూ వాషింగ్టన్లోని హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరస్పాండెంట్ల విందులో అయితే ఈ ఘటన సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే నిందితుడిని కూడా పట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఏమిటి అంటే, నేను అదే హోటల్లో ఉన్నా అంటూ కేఏ పాల్ కూడా ఉన్నాడంట. దీనికి సంబంధించిన ఆయన కూడా చెప్పడం జరిగింది. నేను భయపడుతూ బతికే రకం కాదు, అధ్యక్ష పదవి ప్రమాదాలతో కూడుకున్నదని తెలుసు, అధికారులు అద్భుతంగా పనిచేశారు, మాకు అసాధారణ భద్రత అవసరం అంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, గూగుల్ @AP అంటూ ఇంకో హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. రేపు విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక గూగుల్ AI డేటా సెంటర్కి అయితే శంకుస్థాపన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. తుర్లవాడలో సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి లభించబోతోంది అన్నట్టుగా వైజాగ్లో సాఫ్ట్వేర్, అమరావతిలో క్వాంటం, సమాచార సాంకేతికతకు వేదిక కానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటూ భారత్ AI కేంద్రంగా వైజాగ్ అంటూ భారత్ AI కేంద్రంగా అంటూ ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. భారత్ AI కేంద్రం ఏంటి అంటే వైజాగ్ అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. మొత్తానికైతే ప్రఖ్యాత గూగుల్ AI డేటా సెంటర్కు రాష్ట్రం వేదిక అవుతోంది. అయితే విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ AI డేటా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ డేటా కేంద్ర నిర్మాణానికి మంగళవారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, మెటా, మైక్రోసాఫ్ట్లో 20,000కు పైగా ఉద్యోగాల కోత అయితే పడిందట. అదే బాటలో ఒరాకిల్, నైక్, స్నాప్, సెల్ ఫోన్స్ సంస్థలు AI ఇంజనీర్లకు పెరుగుతున్న డిమాండ్, CNBC నివేదిక అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్, కొరత తీవ్రం, డీజిల్ నో స్టాక్. అయితే డీజిల్ నో స్టాక్, పెట్రోల్కు రేషన్ అన్నట్టుగా నో స్టాక్ బోర్డులు కనిపించొద్దు అంటూ కూడా దీని మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఔరా సాహస బాల అంటూ వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు అయితే చేరారు. 21 మంది దివ్యాంగ విద్యార్థులు అయితే ఒక ఘనత సాధించారు అన్నట్టుగా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, మీ బాస్ ఎవరు? షర్మిల, విజయలక్ష్మి చంద్రబాబు పవన్పై అసభ్య పోస్టులు పెట్టాలని ఎవరు చెప్పారు? ఆ పోస్టులను ఎవరికి ముందు పంపేవారు? వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు అయితే ప్రశ్నించారట. అయితే 120 ప్రశ్నల్లో 1-2 ప్రశ్నలకు మాత్రమే అతను సమాధానం, సజ్జల భార్గవ్ రెడ్డి అయితే సమాధానం 1-2 ప్రశ్నలకు మాత్రమే చెప్పాడు. 120 ప్రశ్నల్లో మిగతా వాటికి చెప్పలేదు అన్నట్టుగా వీళ్ళైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, హనీ ట్రాప్ కేసులో సంచలనం, సిఐ 3 పోలీసులు డిస్మిస్ అంటూ ఒక వార్త అయితే ఉంది. కానిస్టేబుల్ కూడా 2 కానిస్టేబుల్, SI కూడా సస్పెన్షన్ గురయ్యారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్, వెలుగు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ లైన్ అంటే హెడ్లైన్ ఏంటి అంటే, కరువు సైరన్, తరుముకొస్తున్న తీవ్ర ఎలినినో, వాతావరణ సంస్థల వార్నింగ్, పసిఫిక్లో పెరగనున్న టెంపరేచర్లు, దేశంలో తగ్గనున్న వర్షాలు అన్నట్టుగా ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనే దాని మీద మే 2వ వారానికే ఎల్నినో స్టార్ట్ అవుతుందని అంచనా, జూలై నాటికి మరింత బలపడే ప్రమాదం ఉందని ఆందోళన, మార్చి నుంటే పసిఫిక్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న ఎక్స్పర్ట్స్ అంటూ ఎల్నినోకు సంబంధించి ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది ఏంటి. నాడు ప్రపంచంలోని 4% ప్రజలు కరువు కాటకాలకు బలి, ఒక మన దేశంలోనే 96 లక్షల మంది మృతి అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్, రాష్ట్రంపై ఎఫెక్ట్, వర్షపాతం 87 నుంచి 92% ఉండొచ్చనే ఆందోళనలు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల ఇచ్చారు. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం.
ట్రంప్పై మళ్లీ హత్యాయత్నం అంటూ ట్రంప్పై జరిగిన కాల్పులకు సంబంధించిన వార్తకు సంబంధించి వీళ్ళు హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే ట్రంప్పై మళ్లీ హత్యాయత్నం, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు జరిగాయి, ట్రంప్ జేడీ వాన్స్కు తప్పిన ముప్పు, షూటర్ అరెస్ట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నేటి నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అంటూ రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి మే 23 వరకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, అగ్రికల్చర్ కోర్సుల స్టూడెంట్లు మొత్తం 200 బృందాలుగా ఏర్పడి వారానికి 400 గ్రామాల్లో రైతులతో నేరుగా చర్చించే అవకాశం ఉంది, సమావేశం అవుతారు అంటూ మంత్రి తుమ్మల కూడా చెప్పడం జరిగింది. డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ కేకేఆర్ సూపర్ విక్టరీ అంటూ ఒక వార్త ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త, ప్రతి శాఖకు కులాల లెక్కలు అంటూ సిపెక్ సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, సెల్ఫ్ ఎన్యూమరేషన్ షురు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన జనగణన అంటూ మే 10 వరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదుకైతే అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఉచితంగా కుట్టు మిషన్లు నియోజకవర్గానికి 1000 చొప్పున ఇచ్చేందుకు సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. అయితే లబ్ధిదారులను ఎంపిక చేయనున్న కలెక్టర్లు అంటూ ఒక వార్త, టీబీ పేషెంట్లకు పైసలు బంద్ అంటూ 16 నెలలుగా నిలిచిపోయిన నిక్షయ్ పోషణ్ నిధులు, ఆర్థిక సాయం అందక ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు అంటూ ఒక వార్త ఉంది. నెక్స్ట్ బంకుల వద్ద మళ్లీ బారులు, ఇక్కడ కూడా హైదరాబాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత, పలు చోట్ల నో స్టాక్ బోర్డులు. ఇందుకు చాలామంది ఒక పర్టికులర్గా ఒక పేపర్లో ఓన్లీ ఏపీ అన్నారు కదా, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి, బంకుల వద్ద మళ్లీ బారులు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి అంటూ ఆ తర్వాత మండలాలకు విస్తరించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అయితే డివిజన్ స్థాయిలో కూడా ప్రజావాణి ఉండాలి, ఆ తర్వాత మండల స్థాయికి వెళ్ళాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పెరుగుతున్న జాబ్ హగ్గింగ్ అంటూ ప్రపంచంలో యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగ మార్పులకు వెనుక అడుగు అంటూ ఒక వార్త అయితే ఉంది. లే ఆఫ్స్ భయంతో ఉద్యోగ భద్రత వైపు మొగ్గు, ఐటీ, కార్పొరేట్, మీడియా రంగాల్లో ఎక్కువగా కనిపిస్తున్న ధోరణి కెరీర్ ఎదుగుదలపై ప్రభావం పడుతోంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే మొత్తానికి వెలుగు పేపర్లకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాము. కాబట్టి సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.